హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలని కోరుకుంటానండి. ఈరోజు మేమైతే మాంకాళి అమ్మవారికి అయితే వడిబియ్యం సమర్పించామండి. అమ్మవారికి చీర గ్రీన్ కలర్లో తీసుకున్నాము, బ్లౌజ్ రెడ్ కలర్, మరియు ఇది చెల్ల అండి బియ్యం పోయడానికి. నెక్స్ట్ గాజులు రెడ్ కలర్లో ఇలా డిజైన్లో తీసుకున్నాము. ఇంకా గుడికి అయితే వెళ్తామండి. ముషిరాబాద్ మాంకాళి అమ్మవారి గుడికి ఎవ్రీ ఇయర్ మేమైతే బియ్యం పోస్తాము. ఇలా ఇంట్లో మనం కడపలన్నీ కడుక్కున్న తర్వాత ఆల్రెడీ ముందు రోజే అన్నీ క్లీన్ చేసుకున్నాము ఇల్లు మొత్తం. తర్వాత అమ్మవారికి పూజ కంప్లీట్ అయిన తర్వాత గుడికి అయితే వెళ్ళామండి. ఎవ్రీ ఇయర్ మా హస్బెండ్ చిన్న ఉన్నప్పటి నుంచి అయితే అమ్మవారికి తొట్టెల సమర్పించే వాళ్ళు అంటండి. ఒకసారి వర్షం పడడం కారణంగా తొట్టెలు అనేది బాగా తడిచిపోయి ఇంకా ఇదైపోయింది. అప్పుడు చాలా బాధపడితే ఒక పెద్దవాళ్ళు చెప్పారంట, తొట్టెలకు కాకుండా ఇలా అమ్మవారికి వడిబియ్యం పోసుకుంటే బాగుంటుంది అని చెప్పారండి. అప్పటి నుంచి ఈ అమ్మవారి గుడికి వచ్చి మనం వడిబియ్యం అయితే అమ్మవారికి సమర్పిస్తాము. మన శక్తి కొలది అమ్మవారికి అయితే మేము ఎవ్రీ ఆషాఢ మాసంలో ఈ అమ్మవారి గుడికి అయితే దర్శించుకొని కొబ్బరికాయలు కొట్టి, ఇది నాగదేవత పడగలాగా ఉంటుందండి. లోపల అమ్మవారు కొలువై ఉన్నారు. ఇక్కడ ధ్వజస్తంభం, ఇక్కడ కూడా పూజలు కొబ్బరికాయలు కొట్టుకొని లోపలికి వెళ్ళాలండి. చాలా ప్రసిద్ధి చెందిన టెంపుల్ అండి ఇది. ఇక్కడ విఘ్నేశ్వరుడు ఇంకా అమ్మవార్లు చుట్టుపక్కల ఉంటారు. ఇక్కడ మా అత్తయ్య, మా చిన్న పాప, ఇంకా బియ్యం కలిపి పోసేదైతే వీడియో తీయలేదండి, పంతులకే ఇచ్చేసాము. అర్చన మరియు వడిబియ్యం టికెట్ ఇస్తే వాళ్ళే బియ్యం పోస్తారు. ఇలా అమ్మవారిని అయితే అలంకరణ చాలా అందంగా ఉందండి. అన్ని కూరగాయలతో డెకరేషన్ అయితే చేశారు. చాలామంది ఇక్కడ ఈరోజైతే వడిబియ్యం సమర్పించుకున్నారు. అమ్మవారు అందరికీ మంచి చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చిన్న వీడియో.